ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ భక్తజన సంద్రంగా మారింది. కుంభమేళా సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా నిన్న ఒక్కరోజే దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఎముకలు కొరికే చలిలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే నాగ సాధువులు కూడా ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్కు వస్తారు. ఒంటి నిండా భస్మాన్ని పూసుకొని త్రిశూలాలతో ఊరేగింపుగా వచ్చిన నాగ సాధువులకు ఘన స్వాగతం పలికారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు పుణ్యస్నానాలు చేశారు. రాత్రి వరకు కూడా భక్తుల తాకిడి కొనసాగింది. ఇటు హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూల వర్షం కురిపించారు. నెల 29న మౌని అమావాస్య సందర్భంగా 2వ షాహీ స్నానం ఉంటుంది. మౌని అమావాస్య రోజునే 4 నుంచి 5 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వస్తారని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 3న వసంత పంచమి, 12న మాఘ పౌర్ణమి, 26న మహాశివరాత్రి సందర్భంగా కూడా భక్తులు పోటెత్తుతారు. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మోక్షం కలుగుతుంది అన్నది భక్తుల నమ్మకం. కుంభమేళా తొలి రోజున కూడా 1.5 కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీంతో తొలి 2 రోజుల్లోనే కుంభమేళాకు వచ్చిన భక్తులు సాధువుల సంఖ్య 5 కోట్లు దాటిపోయింది. ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా జరుగుతుంది. మహాకుంభమేళా సమయంలో దాదాపు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీయులు కూడా ఈసారి కుంభమేళాకు వస్తున్నారు. స్టీవ్ జాబ్స్ భార్య లారిన్ పావెల్ కూడా ప్రయాగ్రాజ్ వచ్చారు. అయితే ఆమె అస్వస్థతకు గురి కావడంతో వైద్య చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎన్నడూ చూడనంత జన సందోహంలో ఆమె ఉక్కిరి బిక్కిరైనట్లు చెబుతున్నారు. ఆమె తన పేరును కమలా అని మార్చుకున్నారు.